జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారికి అటు టికెట్ మంజూరు చేయడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా సంబంధించిన మాగంటి సునీత గారికి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఏ పార్టీ గెలిచే సూచన ఉందని చెప్పేసి కూడా ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మీ పరంగా మీరేం చెప్తారు? ఇవాళ నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ లో గెలుస్తుంది అని చెప్పని అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. తర్వాత ఇవాళ జరిగినటువంటి ఈ వేలాది మంది కార్యకర్తల తర్వాత మద్దతుదారుల సమావేశంలో ఇది స్పష్టమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీమతి మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్ద మెజారిటీతో గెలవనున్నారు. దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి ఒక మంచి పనులు, తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రాండ్ హైదరాబాద్ను ఒక గ్లోబల్ డెస్టినేషన్గా గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దిన తీరు, ఒక గుడ్ విల్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సాధించుకుందో దాని ఫలితము, తర్వాత అద్భుతంగా ఒక కరప్షన్ లేకుండా జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేసిన తీరు, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్స్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించనున్నాయి. దానికి తోడుగా ఏంటంటే ఇవాళ ప్రజలు ఒక చిత్తశుద్ధితోటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఏంటంటే కాంగ్రెస్కు ఎట్లా బుద్ధి చెప్పాలా. 24 నెలలు అవుతా ఉంది, దగ్గర అనేక వాగ్దానాలు చేసినారు, వాగ్దానాలు అమలు చేయట్లేరు. దానికి తోడుగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉన్నారు. పెద్ద ఎత్తున బడాబాబులను కాపాడుతూ పేద వర్గాల వాళ్ళ ఇండ్లను కూలగొడుతూ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఇవాళ హైడ్రా పేరుతో ఒక పెద్ద భూతాన్ని వాళ్ళ తయారు చేసి ప్రజల మీదకి వదిలిపెట్టినట్టు ఒక తీరు కావచ్చు. మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం అయిపోయింది. ఎవరి చేతిలో కూడా కనీసం 10 రూపాయల డబ్బులు జేబుల్లో లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఏర్పడ్డది. మొత్తానికి హైదరాబాద్ ఒకప్పుడు గ్లోబల్ హైదరాబాద్ ఇవాళ గార్బేజ్ హైదరాబాద్గా మారిపోయింది. రోడ్లు ఆగమైపోయినాయి, తాగునీరుకి సమస్య వచ్చేసింది, కరెంటు కష్టాలు వచ్చేసినాయి. ఎక్కడ చూసినా ప్రజలు నానా రకాల ఇబ్బందులకు గురవుతుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ హైదరాబాద్ కావచ్చు తెలంగాణ సంపదను దోచుక తింటూ ఇవాళ ఢిల్లీకి కట్టబెడుతున్నట్టు దుర్మార్గమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఇవాళ అనేక వాగ్దానాలు చేసి అధికారంకి వచ్చారు. 4000 పెన్షన్ అని చెప్పని, తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు అని చెప్పని, నిరుద్యోగ భృతి 6000 రూపాయలు అని చెప్పని అనేక అంటే చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా అనేక వాగ్దానాలు చేసినారు. అటు వాగ్దానాలు అమలు చేయలేదు. కేసీఆర్ గారి గత పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయట్లేరు. ఆర్థికంగా విధ్వంసానికి పాల్పడతా ఉన్నాడు. ఒక శాడిస్ట్ మనస్తత్వంతో ఇవాళ ఇండ్లను కూల్చివేస్తూ ఉన్నాడు. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలా, కర్రుగాల్చి వాత పెట్టాలా అని చెప్పని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము ధోకాకు గురైనామని చెప్పని అటు హిందువులు ముస్లింలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ధోకాకు వ్యతిరేకంగా ఒక మోకా కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మోకానే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మెజారిటీతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది ఎన్నిక కోసం. ఎందుకంటే ఈ ఎన్నిక ద్వారా రేవంత్ రెడ్డికి వాత పెట్టాలా, ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు అమలు కాలేదని చెప్పని వాళ్లకు ముళ్ళుగర్ర పెట్టి పొడవాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఎన్నిక చూస్తూ ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు. 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారికి పట్టం కట్టిండ్రు. 4వసారి ఆయన సతీమణికి తప్పనిసరిగా పెద్దగా పట్టం కడతారని చెప్పని భావిస్తా ఉన్నాం.